భారత్లో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1000కి పైగా కేసులు పెరిగాయి. నిన్న 1828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా ఆ సంఖ్య 2710కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1147 కేసులు నమోదు కాగా ఆ తర్వాత ఢిల్లీలో 494, మహారాష్ట్రలో 424, గుజరాత్లో 223 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 7 మరణించినట్లు సమాచారం ఉండగా కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం సృష్టించింది. ప్రజా పరిష్కార వేదికగా పనిచేసే విభాగంలోని 4 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి అక్కడ పనిచేస్తున్న మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్గా తేలిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కార్యాలయంలో వారితో కలిసి పనిచేసిన ఇతర ఉద్యోగులను కూడా గుర్తించి జాగ్రత్త చర్యలుగా క్వారంటైన్లోకి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతకు ముందు 4 రోజుల క్రితం ఏలూరులోని శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న 2 వృద్ధులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారు ప్రస్తుతం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా ఘటనతో కలిపి ఏలూరులో ఇప్పటివరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఏలూరులో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో కుటుంబంలోనే పలువురికి వైరస్ సోకిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మాస్క్, సామాజిక దూరం పాటించాలని, అలాగే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారత్లో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1000కి పైగా కేసులు పెరిగాయి. నిన్న 1828 యాక్టివ్ కేసులుండగా తాజాగా ఆ సంఖ్య 2710కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1147 కేసులు నమోదు కాగా ఆ తర్వాత ఢిల్లీలో 494, మహారాష్ట్రలో 424, గుజరాత్లో 223 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 7 మరణించినట్లు సమాచారం ఉండగా కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్.